వెల్కమ్ టు విద్యార్థి అకాడమీ. ఇది ఒక ఎవరైతే ఆంధ్రప్రదేశ్లోని 2025 డిఎస్సి ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మన విద్యార్థి అకాడమీ ఆధ్వర్యంలో చాలా చేస్తున్నాం. అందులో భాగంగా ఈ 45 డేస్ షెడ్యూల్ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ 45 డేస్లో మీరు ఆల్రెడీ చదివిన వాళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది, చదవుకోకుండా వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్ అవుతుంది. ఏ విధంగా అంటే మీకు ఒకసారి షెడ్యూల్ చెప్పిన తర్వాత నేను మీకు ఇంకా ఈ వివరంగా చెప్తాను. ఈ వీడియోను వచ్చేసి మన రాజీ మేడం గారు చాలా సహకరించారు నాకు. సో మేడం ఛానల్లో దీనిని అప్లోడ్ చేసిస్తున్నాను. సో మేడంకు మీరు ఎటువంటి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ నెంబర్స్ కూడా ఇచ్చాను. ఏపీడిఎస్సి 2025 45 డేస్ ప్రోగ్రామ్ ఫర్ ఎస్ఏ బయాలజికల్ సైన్సెస్ విద్యార్థి అకాడమీ. సో ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ అండి. ఇవి 9440530728 అనేది వాట్సాప్ నెంబర్. ఇది వచ్చేసి టెలికాలర్, అఫీషియల్ టెలికాలర్ నెంబర్. ఓకేనా. సో ఈ మేడం పేరు వచ్చేసి లక్ష్మి గారు. సో ఈమెకు కాల్ చేసి మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. 6303939810 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నాతో డైరెక్ట్గా మీరు కన్సల్ట్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. లేదు సార్ ఏదైనా పర్చేస్ రిలేటెడ్గా ఇష్యూస్ ఉన్నాయి అంటే ఈమెయిల్ కాల్ చేయండి. ఓకేనా. ఇదండి వివరంగా. సో ఇప్పుడు వచ్చేసి మనము మన యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా మీకు చెప్తున్నాను. దానికన్నా చెప్పబోయే ముందు వచ్చేసి ఈ 45 డేస్ ప్రోగ్రాంలో వచ్చేసి ఎలాంటి క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో నేను ఐ విల్ ఛాలెంజ్ వన్ థింగ్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏదైతే మన సిలబస్ షీట్ ఉందో ఆ సిలబస్ షీట్ నేను ముందర పెట్టుకొని డే 1 ఏంటి, డే 2 ఏది, డే 3, డే 4 అంటే ఫస్ట్ 4 డేస్ వచ్చేసి మీరు ఇండివిజువల్గా టెస్ట్ రాస్తారు. తర్వాత లాస్ట్ 5వ రోజు వచ్చేసి ఆల్రెడీ ఈ 4 రోజులు ఏమైతే మీరు రాశారో వాటిని వచ్చేసి 5వ రోజు వచ్చేసి గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది పక్కా 50 మార్కులకు వచ్చేసి పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా 45 డేస్లో మ్యాక్సిమం సిలబస్కి అనేటువంటి కవర్ చేయడానికి విద్యార్థి అకాడమీ కృషి అనేటువంటి చేస్తూ ఉన్నది. ఇందులో భాగంగా ఈరోజు వచ్చేసి ఫస్ట్ 10 రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ని వచ్చేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే ఈ రోజు నుంచినే స్టార్టు. 14వ తేదీ ఫిబ్రవరి 2025 నుంచి స్టార్ట్ అయ్యి మార్చి 30, 2025తో ముగుస్తుంది. తర్వాత ఎవరైనా కానీ మీరు రాసుకోవచ్చు. ఓకేనా. అంటే ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తున్న 45 డేస్ ప్రోగ్రాము మీకు రేపటి నుంచి 45 డేస్ పెట్టుకోవచ్చు, లేదా మొన్నటి నుంచి మీరు 45 డేస్ పెట్టుకోవచ్చు. అనే ఇక్కడ మీరు ఈరోజే జాయిన్ అవుతారా, లేదు సార్ ఈ 1 వీక్లో నేను చదివేస్తుంటాను ఇది అనేటువంటిది, అది యువర్ వీక్స్. ఓకేనా. బట్ ఇట్ ఈజ్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకేనా. ఇక్కడ చూడండి మా. సో ఫస్ట్ డే 1లో సిలబస్లో ఏమున్నదంటే బాటనీ. సో ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించి డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అండ్ ఆల్సో జువాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, ఈ 2 టాపిక్స్ నుంచి మనం క్వశ్చన్స్ అనేటువంటి అడగడం జరుగుతుంది. ఇక్కడ మార్క్స్ అనేటువంటిది ఎందుకు నేను ఇక్కడ ఈ 4 డేస్ది బ్లాంక్ పెట్టానంటే కొన్ని చాప్టర్స్కి వచ్చేసి చాలా కొన్ని క్వశ్చన్సే ఉన్నాయి, కానీ కొన్ని చాప్టర్స్కి వచ్చేసి చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకనేసి ఈ మార్క్స్ వచ్చేసి ఆఫ్టర్ ఫినిష్ ద ఎగ్జామ్, అంటే ఎగ్జామ్ అనేటువంటిది నేను షెడ్యూల్ ప్రిపేర్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపరు అది నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దాని గురించి మీరు డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ గ్రాండ్ టెస్ట్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. తర్వాత డే 2 వచ్చేసి 15వ తేదీ అవర్ ఫుడ్, కంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్, మాల్ న్యూట్రిషన్, డెఫిషియన్సీ ఆఫ్ డిసీజెస్ అంటే ఏంటి, మన ఆహారము, ఆహారంలోని అంశాలు, సమతుల్యత ఆహారం అంటే ఏమిటి, తర్వాత పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు, దానికి సంబంధించి నేను అడిగాను అనమాట. నెక్స్ట్ డే 3 వచ్చేసి మెథడాలజీ, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ ఫుల్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ మెథడాలజీలో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ ఫుల్ చాప్టర్, అండ్ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్సెస్ ఫుల్ చాప్టర్, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 1 ఈ 2 కూడా ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ వచ్చేసి మెథడాలజీలో డే 3 కవర్ అవుతుంది. తర్వాత డే 4 వచ్చేసి పిఐఈ, సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాప్టర్ 1 నుంచి మనం క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ 4 అంశాలను తీసుకొని డే 5 వచ్చేసి గ్రాండ్ టెస్ట్ అనేటువంటి 50 మార్క్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్ చూడండి మిత్రమా,
ఈ సిలబస్ అనేటువంటిది మనం 4 రోజులు చదివిపించి మీతో 5వ రోజు గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ చేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకో. సేమ్ వే గ్రాండ్ టెస్ట్ 2 సంబంధించి ఇంకొక 5 రోజుల షెడ్యూల్ అనేటువంటిది మీతో డిస్కస్ చేస్తున్నాను. సో 6వ రోజు బాటనీ, ద లివింగ్ వరల్డ్, బయాలజికల్ క్లాసిఫికేషన్, సైన్స్ ఆఫ్ ప్లాంట్స్, బొటానీ, ప్లాంట్ కింగ్డమ్, ఈ చాప్టర్ 2, ఫస్ట్ ఇయర్ చాప్టర్ 2. నెక్స్ట్ అందులో ప్లాంట్స్ టైప్స్, ప్లాంట్ పార్ట్స్, ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. ఇది వచ్చేసి ఎక్కడంటే కంటిన్యూస్ 6వ తరగతి నుంచి ఉన్నటువంటి కంటిన్యూస్ ఉన్నది. సో పారాసైటిక్, చాప్రోపైటిక్ అండ్ ఇన్సెక్టివోర్స్, ఇది వచ్చేసి 6వ తరగతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత జువాలజీలో వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్. ఇది కొంచెం చాలా అంటే ఒక 50% చాప్టర్ అనేటువంటి చాలా బిగ్ చాప్టర్. అందుకే నేను ఇక్కడ మిమ్మల్ని ఏం చెప్పానంటే పేజీ నెంబర్ అకాడమీ బుక్లో, ఆంధ్రప్రదేశ్ అకాడమీ బుక్లోని పేజీ నెంబర్ 28 నుంచి 39 పేజీల వరకు మీరు బాగా స్టడీ చేయండి అని చెప్పాను అనమాట. అది యూనిట్ చాప్టర్ 2. ఓకేనా. జువాలజీ చాప్టర్ 2 స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనిమల్ అంటే జంతు దేహ నిర్మాణంలో పేజీ నెంబర్ 28 నుంచి 39 పేజీలు. తర్వాత చాప్టర్ డే 7 వచ్చేసి మెథడాలజీ, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్సెస్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ బయాలజికల్ సైన్సెస్. ఇది వేరు, ఈ చాప్టర్ వేరు, ఈ చాప్టర్ వేరు. ఓకేనా. 3rd, 4th సో ఇక్కడ కవర్ అయిపోతుంది. 8వ రోజు వచ్చేసి న్యూట్రిషన్ ఇన్ అనిమల్స్, డిఫరెంట్ వేస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్, డైజెషన్ ఇన్ హ్యూమన్స్, డైజెషన్ ఇన్ గ్రాస్ ఈటింగ్ అనిమల్స్, ఫీడింగ్ అండ్ డైజెషన్ ఇన్ అమీబా. ఓకేనా. సో ఇది వచ్చేసి 6వ తరగతి లోయర్ క్లాసుల్లో ఉండేది. 9వ రోజు వచ్చేసి క్లాస్ రూమ్ సైకాలజీలోని ఫస్ట్ యూనిట్ ఉంది కదా అక్కడ. సో క్లాస్ రూమ్ సైకాలజీలో ఫస్ట్ చాప్టర్లో సో అక్కడ ఏం చేశానంటే ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు మరియు వ్యక్తిగత భేదాల మధ్య తేడాలు ఏంటి, తర్వాత దాని అర్థం ఏంటి, నేచర్ అంటే వాటి యొక్క స్వభావము, మరి ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి థీరీస్ ఏంటి, అండ్ ఆల్సో దానికి సంబంధించిన స్పెషల్ ఎంపసిస్ ఏ విధంగా ఉన్నది, అంటే మల్టిపుల్గా ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉన్నది అనే దాని మీద నేను మీకు క్లాస్ రూమ్ సైకాలజీ నుంచి అడిగినాను. ఓకేనా. తర్వాత ఇక్కడ ఏంటంటే 10వ రోజు వచ్చేసి గ్రాండ్ టెస్ట్ 2 అనేటువంటి పెట్టడం జరిగింది. అంటే 6వ రోజు, 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు ఈ 4 రోజులు ఏదైతే మీరు చదివారో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు గ్రాండ్ టెస్ట్ 2లో వచ్చేసి మళ్ళీ రిపీట్గా క్వశ్చన్స్ చేయడము జరుగుతుంది. ఇది డియర్ డిఎస్ అభ్యర్థి చూసుకోండి. ఈ షెడ్యూల్ అనేటువంటిది మనకు కొంచెం రాంగ మీకు కొంచెం అలవాటు పడాలనేసి కొన్ని చాప్టర్స్ అనేటువంటిది ఈజీగానే మిమ్మల్ని అడిగాను. కానీ 20వ తేదీ నుంచి వచ్చేసి కొంచెం చాప్టర్స్ కూడా ఎక్కువ ఇస్తూ మీ ప్రిపరేషన్ స్టాండర్డ్ని వచ్చేసి మెరుగుపరుస్తూ మీకు విద్యార్థి అకాడమీ ఎప్పుడు కూడా తోడుంటూ ఓకేనా 45 రోజుల్లో ప్లాన్ అనేటువంటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే యాప్ లింక్ అనేటువంటిది మేడం ఇస్తుంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తుంది. సో అందులో మీరు జాయిన్ కావచ్చు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హ్యూజ్ డిస్కౌంట్ ఏంటంటే యాక్చువల్గా ఇది 499 రూపాయల కోర్స్ వాల్యూ, 45 days ఇంటూ 50 రూపీస్ 10 రూపీస్ వేసుకున్న మీరు రోజుకు ఒక టెస్ట్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ మాత్రమే. ఓకేనా. అంటే ఈ 499 రూపాయలతో మీరు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకు వచ్చేసి ఇది అప్లికేబుల్ అవుతుంది. కానీ మనం చాలా ఆఫర్స్ ఇచ్చాం, మన ఇన్స్టిట్యూట్కు చాలా ఆఫర్స్ ఇచ్చాం. 199 ఇచ్చాను, 50 రూపాయలకి ఇచ్చా, 110కి ఇచ్చాను. కానీ ఇప్పుడు దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ డిస్కౌంట్. ఓకేనా. సో అండ్ ఆల్సో ఎవరైతే మనకు మెథడాలజీ కానీ లేదంటే డిఎస్సి ఎస్ఏ బయాలజీ కానీ లైవ్ క్లాసెస్ కానీ ఎవరైతే ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటారో అంటే మన సంస్థ స్టూడెంట్స్కి వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆఫర్ 199 రూపీస్ మాత్రమే వాళ్ళకు. ఈ 45 days ప్రోగ్రాము వాళ్ళకు జస్ట్ 199 రూపీస్కి వచ్చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కొన్నారో వాళ్ళది వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ నాకు వాట్సాప్ చేయండి. నా నెంబర్ ఉంది కదా 9440530728. దయచేసి నాకు ఫోన్ చేయొద్దండి, వాట్సాప్ చేయండి. మీకు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను, కూపన్ కోడ్ ఇస్తాను, మీరు యాక్టివ్ చేసుకుంటారు. సో థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకేనా. అండ్ ఆల్సో లైవ్ క్లాసెస్ సంబంధించి కూడా షెడ్యూల్ అనేటువంటి తొందరలో రిలీజ్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో ఆల్రెడీ మనకు ఎస్ఏ బయాలజీ సంబంధించిన టెస్ట్ సిరీస్ వచ్చేసి ఫస్ట్ ఇయర్కి ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయినది. ఇంకా అతి తొందరలో వచ్చేసి అన్ని కోర్సెస్ అన్నీ పెండింగ్ ఉండేటువంటి కూడా కంప్లీట్ చేయబోతున్నాను అని చెప్పడానికి వచ్చేసి ఒక విద్యార్థి అకాడమీ డైరెక్టర్గా నేను సంతోషిస్తున్నాను. ఓకేనా. సో విద్యార్థి అకాడమీ ఎప్పుడు కూడా మీ గమ్యంలో తోడు ఉంటుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.